అందరికీ నమస్కారం. నిన్న మన సబ్స్క్రైబర్ పదే పదే అడిగాడు నన్ను గోల్డ్కి సంబంధించి చెప్పండి అని. ఏ రకంగా 1,35,000 ఎప్పుడు వచ్చిందని. బెట్టింగ్ ఏమైనా వేసాడో లేదన్నా ప్రాఫిట్ బుకింగ్ నాకు తెలియదు. సో ఎందుకైనా మంచిదని చెప్పేసి 15 రోజుల్లోపు అయితే కన్ఫామ్ పెరగటం అయితే ఖాయమని చెప్పేసి అన్నా. 2 రోజులకు వచ్చేసాను. 1,34,720 రూపాయలుగా ఉంది. ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల బంగారం అక్షరాల 820 రూపాయలు పెరిగింది. కమింగ్ టు 22 క్యారెట్ గోల్డ్ ఇది 750 రూపాయలు పెరిగి 1,23,500 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. కమింగ్ టు వెండి ఇది కూడా 3,000 రూపాయలు ఎగబాకింది. మార్కెట్లో అక్షరాల 2,13,000 రూపాయలు కేజీ వెండి ఉంది. సో తమ్నైలో వచ్చేసి త్రిషాది బ్రహ్మాండం ఎందుకు పెట్టానన్నా, త్రిషా లాంటి వాళ్ళు వచ్చేసి బంగారం ఏం కాదులే పెరిగిందిగా తగ్గింది, వెండి కూడా తగ్గిద్దిలే అన్నట్టుగా ఉన్నారు. బ్రహ్మానంద లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, నేనేం చెప్తున్నానంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో తేడాగా ఉన్నాయి కాబట్టి బంగారం పెరిగిద్ది, వెండి కూడా పెరిగిద్ది, చెప్తుంటే వినాలి, మేము ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, మీరేమో రారు అన్నట్టుగా బ్రహ్మానంద చెప్తున్నట్టుగా అలా పెట్టాను కామెడీగా. సో ఓవరాల్గా అయితే బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ వెండికి మాత్రం కొంచెం రిస్క్ ఉన్నా పర్లేదు అనుకుంటే హ్యాపీగా వెండి సైడ్ అయినా వెళ్ళిపోయింది. మళ్ళీ చెప్తున్నా, డబ్బు ఉంది, ఈజీగా ఇంకా లాభపడాలి, ప్రాఫిట్స్ రావాలంటే బంగారం వెండి మంచి ఆప్షన్. వెండి అయితే రిస్క్, బంగారం అయితే కూల్గా లాభాలు గడించవచ్చు. ముందే చెప్తున్నా, మీరు ఎక్కడ కొంటున్నారు అండ్ వాళ్ళని కూడా అడగండి. ఒకవేళ అమ్మాలనుకుంటే ఎంత తీసుకుని అమ్ముతారు, దట్ మీన్స్ అమ్మాలనుకున్నప్పుడు తరుగు ఏమైనా తీస్తారా, ట్యాక్స్లా, రిమైనింగ్ ఎలా ఏంటి క్లారిటీ తీసుకుని అప్పుడు అక్కడ కొనుక్కోండి. ఎందుకు మీరు కొంటున్నారంటే తిరిగి అమ్మాల్సి వచ్చినప్పుడు కూడా ఎలా ఏంటనేది క్లారిటీ ఇస్తేనే అప్పుడు మనం కొనడానికి ఈజీగా అనేది ఉంటుంది.